నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. కవిత బెయిల్ కోసం డీల్ కుదిరిందా? ఆ డీల్ ఎవరెవరి మధ్య? బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కానుందా? మరి ఏం జరగబోతుంది? ఈ డీల్ ఓకే అయిందా? డీల్ ఓకే అయితే మరి బీఆర్ఎస్ బీజేపీకి ఏం గిఫ్ట్ ఇవ్వబోతుంది? బీజేపీ తద్వారా కవితను బెయిల్ ఇవ్వబోతుందా? ఈ విషయాల మీద ఈరోజు మీ ముందుకు మన జనం టీవీ ఒక చర్చ తీసుకొస్తుంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయాల్ని, సలహాల్ని, సూచనని కామెంట్ రూపంలో తెలియజేయండి. కవిత బెయిల్ కోసం ఒక డీల్ కుదిరినట్టు ఢిల్లీలో హరీష్ రావు, కేటీఆర్ గత వారం రోజులుగా అక్కడ ముఖం వేసి ఒక డీల్కి వచ్చినట్టు మనకు తెలుస్తుంది. మరి బీజేపీ పెద్దలతోటి కేటీఆర్, మాజీ మంత్రులైనటువంటి కేటీఆర్, హరీష్ రావు సీక్రెట్ గా చర్చలు జరిపారు. ఆ సీక్రెట్ చర్చల సారాంశం ఏంటి అనేటువంటిది కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాం. కవిత బెయిల్ కోసం బీజేపీ నేతలతో బీఆర్ఎస్ నేతలు కాళ్ల బేరానికి వచ్చారు. మొత్తం మీద కేటీఆర్ నేతృత్వం, అట్లాగే హరీష్ రావు నేతృత్వంలో కాళ్ల బేరానికి వచ్చినట్టు తెలుస్తుంది. వారం రోజులుగా ఢిల్లీలో ముఖం వేసిర్రు. ఆ ఢిల్లీలో ముఖం వేసి అసలు కవిత బెయిల్ పిటిషన్ కోసం వచ్చినా అని చెప్పి అంటున్నారు. కానీ బెయిల్ పిటిషన్ కోసం కాదు వాళ్ళు పోయింది. కవితను ఎట్లాగైనా బెయిల్ మీద తీసుకురావాలంటే బీజేపీ పార్టీ పెద్దలతో, అగ్రనేతలతోటి లాబింగ్ చేసి బెయిల్ ఇప్పించే ప్రయత్నం చేయాలని రహస్య మంతనాలు జరుపుతున్నారు. మొత్తం మీద డీల్లో భాగంగా ఆ డీల్ ఓకే అయితే ముందుగా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి 5 రాజ్యసభ సభ్యులు ఉండే. దాంట్లో ఒక ఆయన కేశవరావు కాంగ్రెస్ లో పోయింది కాబట్టి 4 ఉన్నారు. ఆ 4 కూడా బీజేపీలోకి పంపే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అంటే షరతు, కవితకు బెయిల్ ఇప్పిస్తే బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీలోకి పోవడానికి డీల్ కుదిరింది. ఎందుకోసం? బీజేపీ బలం రాజ్యసభలో పెరుగుతుంది కాబట్టి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 4 రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద కేటీఆర్, హరీష్ రావు టూర్ తోటి డీల్ ఓకే అయిందనేటువంటిది పొలిటికల్ సర్కిల్లో చర్చ వినిపిస్తుంది. మరి 2 రాష్ట్రాల్లో రాజకీయాల్లో కూడా చర్చలు, గుసగుసలు గట్టిగా వినపడుతున్నాయి. బీఆర్ఎస్ ఇంకొక దశలో ఏం వినపడుతుందంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందేమో, కవిత కోసం కేసీఆర్ ఎంతకైనా తెగిస్తాడు, బీఆర్ఎస్ పార్టీని ఎంపీలను పంపిస్తుండు, తర్వాత విలీనం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనేటువంటిది వినిపిస్తుంది. మొత్తం మీద కవిత 115 రోజులుగా తిహార్ జైల్లో ఆమె లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో గడుపుతుంది. బెయిల్ పిటిషన్ కోసం పోయినామని చెప్తున్నారు, కానీ ఈ లాబింగ్ కోసం పోయింది మనం గమనించాలి. మొత్తం మీద కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ పోయిన తర్వాత 5వ రోజు మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశం నిర్వహించి తెలంగాణ ప్రభుత్వం మీద వాళ్ళు మాట్లాడారు. కానీ అసలు విషయం ఏంటంటే వాళ్ళు బీజేపీ పెద్దలతోటి లాబింగ్ కోసం పోయారు. అయితే తెలంగాణలో ఓడిపోయారు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలలో కొంతమంది ఎమ్మెల్సీలు, కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీ వైపు పోతున్నారు. కాబట్టి బీఆర్ఎస్ బలం రోజు రోజుకు తగ్గుతుంది. కాబట్టి ఏం చేయాలని దిక్కు తోచలేని స్థితిలో బీజేపీ కాళ్ళ బేరానికి పోయారు బీఆర్ఎస్ వాళ్ళు. అయితే కవితను మొత్తం మీద కాళ్ళ మీద పడైనా సరే, నరేంద్ర మోడీ కాళ్ళ మీద, అమిత్ షా మీద కాళ్ళ మీద పడైనా సరే, కానీ ఈ కవితను బయటికి తీసుకురావాలనేటువంటిది వాళ్ళు తీసుకున్న నిర్ణయం, కేసీఆర్ తీసుకున్న నిర్ణయం. కాబట్టి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కేటీఆర్ ను, హరీష్ రావును కేసీఆర్ ఢిల్లీకి పంపించాడు. కానీ ఆయన ఒక్కరోజు కూడా పోలే. 115 రోజులు జైల్లో తన కూతురు ఉంటే ఒక్కరోజు కూడా పోయి ములాఖత్ కాలేదు. అయితే 5 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఎవరెవరు? కేశవరావు, కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, అట్లాగే మదన్ మోహన్ రావు, పార్థసారథి. దీనిలో కేశవరావు అంటే ఆయన కాంగ్రెస్ లో పోయిండు. మిగతా ఈ 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీలోకి పోయే అవకాశాలు ఉన్నాయి. బీజేపీలోకి పోగానే కవితకు అక్కడి నుంచి బెయిల్ వస్తుంది. ఇదంతా కూడా ఒప్పందం ప్రకారమే, డీల్ ప్రకారమే ముందుకు పోతుంది. ఇంకా చూద్దాం రాష్ట్ర రాజకీయాల్లో ఎట్లాంటి మార్పులు వస్తాయి. బీఆర్ఎస్ పార్టీలు బీజేపీలో విలీనం చేస్తారా, కాంగ్రెస్ లో విలీనం చేస్తారా? కవితకు బెయిల్ వస్తే ఇంకా కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి? కేసీఆర్ బీఆర్ఎస్ లో ఉండి రాజకీయాలు నడిపిస్తాడా, లేదా బీజేపీలో పోయే అవకాశాలు ఉన్నాయా?
మరి లేదా హరీష్ రావును బీజేపీలోకి పంపించే అవకాశాలు ఉన్నాయనేటువంటిది నెక్స్ట్ వీడియోలలో మనం చూద్దాం.